మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. కేక్ చేయాలంటే మైదా, పంచదార, కోడిగుడ్డు, ఓవెన్ ఇవన్నీ ఉంటేనే చేయాలా? అవి లేకపోయినా చేయొచ్చండి. ఎక్కువగా పిల్లలు కేక్ అంటే ఇష్టపడతారు కదా! మరి పిల్లలకి ఆరోగ్యం పాడు చేసే పదార్థాలు ఎక్కువగా ఈ కేక్‌లో ఏయకోకుండా ఆరోగ్యానికి మంచి చేసే పదార్థాలు ఏసి ఈ కేక్ చేశానండి. మరి కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓవెన్ లేకపోయినా గానీ మంచిగొచ్చింది. మరి కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందు ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. అదే ఉప్మా రవ్వ. బొంబాయి రవ్వ అంటాం, సూజీ రవ్వ అంటాం కదా! ఆ రవ్వ ఒక కప్పు తీసుకున్నాను. ఆ కప్పు రవ్వని మిక్సీ జార్‌లో వేసి ఒకసారి మిక్సీ పట్టేసాను. అంటే మరీ మెత్తగా పొడిగా కాదు. ఆ రవ్వ ఇంకొంచెం సన్న రవ్వ అయ్యేంత వరకు మిక్సీ పట్టేసి ఒక బౌల్‌లో వేశాను. కలుపుకోవటానికి వీలుగా ఉండే ఒక గిన్నెలో వేశాను. ఇప్పుడు కేక్ ఎలా చేసుకోవాలో, ఏమేమి కావాలన్నీ కప్పుల కొలతలతోనే చెప్తాను. కప్పు రవ్వ తీసుకున్నాం కదా! అరకప్పు బెల్లాన్ని ఒక మిక్సీ జార్లో వేసేసి, అరకప్పు పెరుగు, అరకప్పు కాచి చల్లార్చిన పాలు, అరకప్పు ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవాలి. స్మెల్ రాకుండా ఉండాలి నూనె. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి కొద్దిగా కుకింగ్ పౌడర్, కొద్దిగా వంట సోడా వేసేసి స్మూత్గా క్రీమీగా వచ్చేంత వరకు కూడా మిక్సీ పట్టేసుకొని, ముందు రవ్వని మిక్సీ పట్టేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా, ఆ రవ్వలోకి వేసేసి ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. చాలామందికి డౌటు కుకింగ్ పౌడర్ వేరు, వంట సోడా వేరా అని. అవును, కుకింగ్ పౌడరు వేరు, వంట సోడా వేరు. మీకు కుకింగ్ పౌడర్ దొరికితేనేమో ఏం లేదు, దానికి బదులు ఈనో ప్యాకెట్ తెచ్చుకొని ఈనో అయినా కొద్దిగా వేసుకుంటే కేక్ మంచిగా వస్తుంది. కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి కేక్ మనం ఏ గిన్నెలో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి గిన్నె అంతటాకి కూడా రాసుకోవాలి. అలాగే దానిపైన కొంచెం గోధుమ పిండి వేసి గోధుమ పిండి అంతా గిన్నెకి పల్చగా అంటుకునేలాగా ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి. మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందుట్లో వేసుకోవాలి. నేనైతే ఇలా కేక్ చేసుకోవడానికి గిన్నె ఉంది కాబట్టి దీంట్లో చేస్తున్నాను. గిన్నె ఇలా ప్రత్యేకంగా కేక్ గిన్నె అవసరం లేదు. మన ఇంట్లో ఉండే ఏ గిన్నె అయినా ఇలా ఆయిల్ రాసి కొంచెం పిండి రాసేసి ఇలా ఈ కేక్ బ్యాటర్ని వేసేసుకోవాలి. కేక్ బ్యాటర్ లోపల చిన్న చిన్న గాలి బుడగల్లాగా ఉంటాయి. అవి లేకుండా ఉండటం కోసం గిన్నెని ఇలా 2-3 సార్లు చేసామనుకోండి, లోపల గాలి బుడగలు అనేవి లేకుండా ఉంటాయి. దీనిపైన నేనైతే ఇంట్లో నేనే రెడీ చేసిన ట్యూటీ ఫ్రూటీ ఉంటే వేసేసాను. ఇలా వేయకపోయినా ఏం లేదు, మీకు ఇష్టమైతే వేయండి. లేదంటే బాదం కానీ జీడిపప్పు కానీ సన్నగా తరిగి వేసుకున్నా బాగుంటుంది. ఇక ముందే స్టవ్ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని అందులోకి ఇలా స్టాండ్ పెట్టేసి మూత పెట్టేశాను. ఆ గిన్నె వేడెక్కిన తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా కేక్ గిన్నె పెట్టేసేసి మూత పెట్టేశాను. స్టవ్ హైలో ఉంచకూడదు, అలానే సిమ్లో ఉంచకూడదు, మీడియంలో అర్ధగంట పాటు ఉంచామంటే ఇదిగోండి కేక్ రెడీ అయిపోయినట్టే. కేక్ రెడీ అయిందా లేదా తెలియడం కోసం టూత్ పిక్ కానీ లేదా చాక్ కానీ తీసుకొని కుచ్చామనుకోండి, తడి లేకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కేక్ రెడీ అయిపోయింది. కేక్ని జాగ్రత్తగా బయటికి తీసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని 5 నిమిషాల తర్వాత చాక్ తీసుకొని ఇలా చుట్టూ అంచమ్మటి చాక్తో ఇలా చేసామనుకోండి, వేరే ప్లేట్లోకి తేలిగ్గా వచ్చేసిద్ది. చూడండి, అడుగు మాడటం కానీ కేక్ విరగటం కానీ ఏం లేదు, మంచిగా వచ్చేసింది. కేక్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు, చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఎప్పుడు బయట నుంచి కేకులు తెచ్చుతానే ఉంటాం, జనవరి ఫస్ట్లని, పుట్టినరోజులని, ఏదో ఒక సందర్భంలో. అప్పుడప్పుడు ఇలా మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ఆ సంతోషమే వేరు. ఇంతకీ ఈరోజు నేను కేక్ ఎందుకు చేశానంటే ఒక విశేషం ఉంది. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఈ రోజుకి 130,000 సబ్స్క్రైబర్స్ దాటారు. ఆ సంతోషంలో నా చేతులతో నేనే కేక్ రెడీ చేసుకోవాలని ఇలా చేశాను. ఎప్పటి నుంచో ఏదో ఒకటి సాధించాలి అనే కోరిక ఉండేది నాకు. కానీ నేను 6వ తరగతి వరకే చదువుకున్నాను కాబట్టి ఏమి సాధించగలను. కానీ ఇప్పుడు యూట్యూబ్ ద్వారా నా ఆశ నెరవేరింది. మీ అందరి ప్రోత్సాహం ఇక్కడ దాకా వచ్చాను. పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు. కొందరికి ఇది పెద్ద గెలుపు కాకపోవచ్చు, కానీ నా విషయంలో ఇది చాలా పెద్ద గెలుపు.